ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ కీలక సమావేశం జరగనుంది. అమరావతి రాజధానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు వచ్చే కేబినెట్లో ఆమోదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరుగుతుంది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు సంబంధించి ఆమోదిస్తారు. ప్రధానంగా ఏంటంటే సిఆర్డీఏలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల పరిస్థితి ఏ రకంగా ఉంది, వీటన్నిటికి సంబంధించి, అదేవిధంగా సిఆర్డీఏలో జరుగుతున్న వర్క్స్కి సంబంధించి కొత్తగా ఏర్పాటైన కొన్ని కార్పొరేషన్లకి పనులు బదలాయించడానికి సంబంధించి కూడా ప్రధానంగా సిఆర్డీఏ సమావేశంలో ఆమోదిస్తారు. దీంతోపాటు పలు సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించి మొన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టోటల్గా సిఆర్డీఏ పరిధిలో 22 సంస్థలకి భూ కేటాయింపులు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని ఆల్రెడీ పనులు ప్రారంభించిన పరిస్థితి ఉంది. వాటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది చర్చించడం కూడా జరిగింది. కొన్ని బ్యాంకులకు కూడా భూ కేటాయింపు జరుగుతుంది. ఎవరెవరికి భూ కేటాయింపు జరుగుతుంది, ఏ సంస్థలకి భూమి కేటాయిస్తున్నారు, ఈ అంశాలన్నిటిపైన కూడా సిఆర్డీఏ అథారిటీలో కూలంకషంగా చర్చించి పలు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఆర్ జోన్ 5కు సంబంధించి భూముల విషయంలో కూడా ప్రధానంగా గతంలో వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో కొన్ని భూ కేటాయింపులు జరిగింది. స్థలాల విషయంలో ఏం చేయాలి ఏంటి, మిగిలిన వాటి విషయంలో ఎక్కడెక్కడైనా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు వస్తే దాని పరిస్థితి ఏ రకంగా ఉంటుందనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సిఆర్డీఏలో భూ కేటాయింపులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం, కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన వాటిని మళ్ళీ సిఆర్డీఏ అథారిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం, ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి పలు కీలక ప్రతిపాదనలు సిఆర్డీఏలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ బహుశా సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే 2027-2028 టార్గెట్గా రాజధాని కంప్లీట్ చేయాలి. చాలా వరకు మేజర్ ఐకానిక్ టవర్స్ కావచ్చు, ఇతరత్ర అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. అంతేవిధంగా మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన క్యాంపు కార్యాలయాలను కూడా 2-3 నెలల వాళ్ళకి అందజేయాలని ఒక యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన విధి విధానాలన్నిటిపైన ప్రతి సిఆర్డీఏ సమావేశంలో చర్చిస్తారు. సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న కొన్ని ప్రతిపాదనలకు సంబంధించి వచ్చే కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా రాజధాని పనుల పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ కూడా సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన తర్వాత, కేబినెట్ ఆమోదం తర్వాత క్షేత్రస్థాయిలో వర్కౌట్ అయ్యి పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రైమరీగా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కీలక ప్రతిపాదనలు చేస్తారు. ఇవన్నింటినీ రేపు 24న జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదించే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సిఆర్డీఏ అథారిటీ సమావేశానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటి.